ఏమిట్రా ఊళ్ళో లొట్టపిచ్చు లొల్లాయి కబుర్లు? నేను చెప్పనా గురుగారు? అబ్బా గుర్రుగారు ఏమిట్రా గూబా? మీరెప్పుడు బబ్బు అని గుర్రు పెడుతుంటారు కదండి, అందుకే గుర్రుగారు అన్నాడండి. కూష్మాండం మొదలు కొడతాను కుంక వేధవులు. ఒరే సిద్ధు, ఈ ఊళ్ళో ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు. మరేమోనండి, మీ బావగారండి ఈ శ్రీరామనవమి ఉత్సవాలతోనండి ఈ నేలకొండపల్లిని అపరాజ్యుగా మార్చేస్తారటండి. అబ్బా చండ ప్రచండ మహాపండితుడైన ఈ పింగళి అగ్నిహోత్రావధానాల గురించి చెప్పండిరా అంటే ఎవడో బావా భబ్రాజమానంగాడు అంటారేమిట్రా చెంపు చెంగలప్పలు. మీ గురించి అండి నన్ను చెప్పంటారటండి. మీరట ఈ ఊరినట కిష్కింద చేసేస్తున్నారట. ఎవడ్రా కుంకుడుకాయ కూత కూసింది? పొన్నుకలతో పొడిచానంటే కూష్మాండము. నమస్కారం బావగారు. నమస్కారం, నమస్ ఉప్పు, నమస్ పప్పు. అబ్బబ్బబ్బబ్బా, ప్రతి మాటలోను ప్రాసే, ప్రతి పలుకులోను పాండిత్యమే. అపర పరమానందే కదండి మా అన్నయ్య. అలాగే కానీ నాకు ఆ పరమానందయ్య అంటే పరమ చిరాకు. పాండిత్యంలో భూనభోంతరాళాలు బొబ్బలు పుట్టించే భోజరాజుతో పోల్చావనుకో ఏదో చదువుకుంటా. భోజరాజు కన్నా భోజనరాజు అంటే బాగుంటుందేమో. గుండు మీద గుద్దానంటే కూష్మాండం కుప్ప కూలుతుంది. పోవేధావాయ్. కూష్మాండం బావగారు, మా కోడలి పిల్ల ఎక్కడ? ఎలాగెలాగెలాగా కూష్మాండం బావా? కోడల పిల్లట, కోడల పిల్ల. పెచ్చులుడిన గోడమహం వీడును. ఏముదినా ఇదేనా రావడం? మా అల్లుడు గోపకిషోరుడు ఇంకా రాలేదా? మా వాడు గోపకిషోరుడు, మీ అమ్మాయి రుక్మిణీదేవి ఇప్పుడు అప్పుడు వచ్చేస్తాడు. పరాచికాలు చాలు. శుభయోగ శుభకరణ ఏమంగుణ విశేష విశిష్టయగు నా కూతుర్ని ఏ తహసీల్దార్కో ఇచ్చి పెళ్లి చేస్తాను. బావగారు మీరు కాస్త. అన్నయ్య గారు, ఆయన బోడి మాటల్ని బోడని వాళ్ళు కూడా పట్టించుకోరు. మీరు రండి, పలహారం చెద్దురు గాని. రావుదినా రా. వెళ్ళండి. పలహారాల దాకా అయితే పర్వాలేదు, అది మళ్ళీ పెళ్లి భోజనాల దాకా వచ్చిందంటేనే ఒళ్ళు మండుతుంది. మీరు ఎన్ననా చెప్పండి, గోపన్న మన కమల చిలకా గోరింకలా ఉంటారనుకోండి గురుగారు. నువ్వు నోరు ముయ్యకపోతే కూష్మాండం కుక్కుతా. కాబోయే మామగారికి కళాభివందన. కాబోయే మామగారు, రాబోయే అల్లుడు, ఈ కొబ్బరి పీచు కబుర్లకేం గాని ఈ చిలకేమిటో? కమల పుట్టినరోజు కదా, బహుమతిగా ఇద్దామని మాము. చిలక చాలా బాగుంది. కమల పెరట్లో ఆడుకుంటోంది. వెళ్ళిచ్చేసి వస్తా. అలాగే. ఆగాగాగాగాగాగాగాగు. చిలకనే ఎందుకు ఇద్దామనుకుంటున్నావు? చిట్టెలుకనిస్తే బాగోదు కదా మాము. ఎలక పిలక చిలక గిలక ఈ మాటల గారిడి కాదు. నన్ను ఢీకొనాలంటే ఏదైనా సాహితీ సమస్య విసురు. సాహితీ సమస్య అయితే కాసుకో. మీ నాన్నగారి కోడలే అన్నగారి కొడుక్కి కాబోయే భార్యకి పుట్టే బిడ్డకి మీరేమవుతారు? ఎలాగెలాగెలాగెలాగా? మీ నాన్నగారి కోడలి అన్నగారి కొడుక్కి కాబోయే భార్యకి పుట్టే బిడ్డకి మీరేమవుతారు? అన్నగారి కోడలికి అత్తగారి నాన్న విప్పలేరు. విప్పుతారు. విప్పిది ఆయన గోచినా? ఒకవేళ విప్పితే గోపన్న కమలకి మొగుడవుతాడు. ఒకవేళ విప్పకపోతే కమల గోపన్నకి పిల్లమవుతుంది. మీరు విప్పలేరు. నేను విప్పుతాన్రా. ఏంటి? ముడి. మీకివాళ రుక్మిణీ కళ్యాణం చూపిస్తాను. అలాగా? కంగారు పడకండి, ఆగండి. అబ్బా ఎంతసేపే ఉండు, చూపిస్తా. ఇతగాడు గోపకిషోరుడు, ఈవిడ రుక్మిణీదేవి. ఇతగాడిపై మనసు పడింది. వీడు శిశుపాలుడు. రుక్మిణిపై కన్నేశాడు. రుక్మిణి కృష్ణుడి కబురు చేసింది. కృష్ణుడు వచ్చాడు. రుక్మిణిని చేపట్టి ఎత్తుకుపోతున్నాడు. శిశుపాలుడు అడ్డుకున్నాడు. కృష్ణుడి కోపంతో కత్తి తీసి రవిక ముడి ఊడినట్టుంది, కొంచెం ముడివేయండే. ఆ తరువాత గోపకిషోరుడు ఎత్తిన ఖడ్గంతో శిశుపాలుణ్ణి తరివేశాడు. రుక్మికి తలని మీసాలని సగం సగం బోడి చేసి పంపించేశాడు. మెల్లిగా రుక్మిణికి 3 ముళ్ళు వేశాడు. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ చేతులు మా బావ చేతుల్లో ఉన్నాయి. బావా, నువ్వెప్పుడొచ్చావు? నీ రవిక ముడి ఊడిపోవడానికి మునుపే. నా స్నేహితురాలేరి? వెళ్ళిపోయారు. ఎప్పుడు? నేను నీ రవిక ముడి ముడివేయడానికి మునుపు.
పో బావా. పొమ్మండానికి రమ్మన్నా? ఇది నీ రవికకు 3 ముళ్ళు వేయనిచ్చినందుకు నా కానుక. బావా, ఇది పంజరంలా లేదు, పసిడి గోపురంలా ఉంది. కమల, నా కంటికి నీ హృదయ గోపురంలా కనిపిస్తుంది. వీడేమో నాన్న, ఇదేమో కాబోయే కోడలు, వీడేమో పుట్టబోయే బిడ్డ. ఈ కొండ ముచ్చులా కనబడేది మీరు. గంట పగల కొడతాను సుంఠ. సమస్య తేలిందా మామో? ఏమి సమస్య? గుండును గుండ్రాయితో బద్దలు కొట్టుకున్నా తెమలట్లేదు. తెమలట్లేదా? నన్ను విప్పమంటారా? విప్పు చూద్దాం. అలాగే. మీ నాన్నగారి కోడలెవరో? మా ఆవిడ. అది తెలీదు. ఆవిడ అన్నగారు ఎవరు? మీ నాన్నగారు. మా నాన్నగారి అబ్బాయి ఎవరు? అది తెలియదు. నువ్వు మీ అమ్మాయి నాకు కాబోయే భార్య అయితే ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డకు మీరేమవుతారు? ఇది తెలియదు. తాతయ్యను. అంతే మామో. అంతే. ఇదేమిటి టపాటపా ఉప్పేసుకున్నాను? మా పందెం ప్రకారం కమలను గోపన్నకిచ్చి మాంగళ్యం తంతునా అనేయండి. నేను చస్తేను. ఇహనో ఇప్పుడు నాకు కాబోయే తహసీల్దార్ అల్లుడు దిగుతాడు. జనక శకటమునాపము. ఏ బాలిక బాలిక ఆగు బాలిక. బాలిక, నీకు పెండ్లి అయినదా? ఇంకనూ కాలేదు. నాకు నువ్వు కాలేదు, చేసుకుందుమా? నేనొక వీరబాలకుణ్ణి ప్రేమించుచున్నాను. అయిననేమి, నేను నువ్వు 16 మంది వీరబాలికలను ప్రేమించి తిని దేని దారి దానిదే, చేసుకుందుమా? అదిరినది జనక. అకట వికటపు మాటలాడక శకటమునుక్కుమురా మరకట నా పుత్ర. చెత్త చచ్చిన ఎక్కువ జనని. కుమారా, పెండ్లి చూపులకు వచ్చితిమి గదా, ఇట్టి పరిస్థితులలో పరాయి పడుచులను పలకరించి పగల కొట్టించుకున్నట పాడియేనా దరిద్రపు సచ్చివాడా? జనని, పిల్ల పాడిగోవులా ఉంది కదా అని పలకరించి తిని గోప పగుళ్ళని ఊహించకపోతిని. ఇప్పుడు ఊహించుదివి కదా, అవతల పెళ్లి చూపులకు సమయమైంది. ఎక్కువ ఏంటన్నయ్య మీరనేది? నేను విన్నది నిజమేనా? కమలకి ఇంకెవరితోనూ పెళ్లి చూపులట? అవును, పెళ్లివారు కూడా వచ్చారు, విడిదింట్లో దిగారు. నువ్వు పేరంటానికి రావక్కర్లేదు. అదేమిటి బావగారు, కమల పుట్టినప్పుడే గోపన్నకిచ్చి చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు అనుకోవట్లేదు. అన్నయ్య గారు, ఆయనది 4 కాదు, తాటి మట్ట. నోర్మయ్, ఏముందే వాళ్ళ ఇంట్లో పిల్లనివ్వడానికి? లేనిపోని హెచ్చులకు పోయి దానాలని, ధర్మాలని, సంతర్పణలని ఇల్లు గుల చేసుకున్నారు. బియ్యానికి, కయ్యానికి, నెయ్యానికి సమౌజ్యులుండాలి. అంతేగాని బియ్యానికి కూడా గతి లేని బికాలకు బిడ్డనిచ్చే కర్మ నాకేం పట్టలేదు. అందుకే నా అంతస్తుకు తగ్గట్టు నా కూతుర్ని కాబోయే తహసీల్దార్కిచ్చి పెళ్లి జరిపించబోతున్నాను. తమరు దయచేయండి. కమల, శివధనుసును విరిచిందెవరు? కమల, చెప్పు బావా, శివధనుసును విరిచి సీతను పెళ్లాడిందెవరు? శ్రీరామచంద్రుడు. ఒకవేళ రావణుడే విరిచుంటే? కమల, ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకు వేరే ఎవరితోనో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు మా నాన్న. నువ్వు వెంటనే వచ్చి మా నాన్న మంకుపట్టు విల్లులా విరిచి నన్ను చేపట్టకపోతే. కమల, నా పేరేమిటి? బావా, నా పేరేమిటి? గోపన్న. కదా, నేను ఏ స్వామి అనుగ్రహంతో పుట్టాను? మన ఊరి సంతాన వేణుగోపాల స్వామి అనుగ్రహంతో. కదా, ఆ స్వామి అనుగ్రహంతోనే మన పెళ్లి జరుగుతుంది. సరేనా? మా గురించి చెప్పు. చెప్పుట మరచి తిని పింగళి మామగారు, ఈయన మా గురువు గారు. వారి మాటే మాకు వేదం. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని తెగ రుబ్బి తెగ తాగినారు. తమ నామధేయము శాస్త్రి గారు. శశభిష శాస్త్రి గారు ఏమిటారు? నీ పిండం పిల్లులకు పెట్ట. త్వరగా అనుకూలంగా పెట్టు, అనుకూలంగా పెట్టు. చెప్పు. శశభిష శాస్త్రి గారు అను. శశభిష శాస్త్రి గారు. వాడిని చెప్తావుట్రా. త్వరగా అనుకూలంగా పెట్టు.
వారంతే మహాపండితులు, ఎక్కడ పడితే అక్కడ గెలుతుంటారు. ఇదిగో మూకుడు మొహమేనా? నీ జాతకం ఏదో. మూకుడు మొహం ఏమిటి? నన్నే ఏమిటి లేస్తున్నావేమిటి? మూకుడు మొహం నీది కాక నాదే. ఇదిగో ఆడపిల్ల దండ్రిని కాబట్టి ఆపుకుంటున్నాను. అయినా నా జాతకం ఎందుకో విసురుకుందామని. నీ జాతకం అంటే నీ జాతకం కాదు, మీ అమ్మాయి జాతకం. ఆ పళ్ళెల్లో ఉంది, అఘోరించు. కూర్చొని అఘోరించు. జాతకం నువ్వెక్కడ దొరికావయ్యా? ఎవర్రా శిష్యరత్నాలు? ఎలా ఉన్నాడ్రా నా కాబోయే తహసీల్దార్ అల్లుడు? గోపన్నతో పోల్చి చూస్తే ఉగ్రానాడు ఉడతాయి ఉడత వెధవులు. తమరేమీ కంగారు పడాల్సిన పని లేదు. గురువు గారు జాతకంలో హోరలు చూస్తున్నప్పుడు ఇలాగే అరుస్తుంటారు. మేము జాతకం చూస్తుంటాం, మీరు పెళ్లి చూపులు కానివ్వండి. జాననే కోడల్ని తొందరగా పిలిపించుము, ఆమెను చూడాలన్న కోరిక కొరకొరలాడుచున్నది. నాన్నగారు, కమలా పొలం లేనున్నది, చెంపలు చేకోడిల్లు లేనున్నవి. బాబు, అమ్మాయిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అబ్బో, మొదటి ప్రశ్న. నేనే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను, అలా పక్కకొస్తారా? అవును, మారుతున్న కాలంతో పాటు మనము కూడా మారవలేను, లేదా ఏ మారేదము. రమ్ము రమ్ము రమ్ము. చిలక బహు చక్కగానున్నది, చకచక అడుగుము. అశోకవనములో సీతకడకు ఎవరు వచ్చిరి? రావణుడు వచ్చెను. వచ్చి ఏమన్నాడు? పెళ్ళాడదను నేను. సీత ఏమనెను? గడ్డి పరకని చూపి నువ్వు దీనితో సమానమని చెప్పకనే చెప్పాను. ఎగతాళియా? మనవాడి గడ్డి ఏమన్నదిరా? ఏమీయూ అనలేదు. పోనీ ఏమైనా చూపించినదా? దర్శకత్వ ప్రతిభ చూపించినది. దర్శకత్వ ప్రతిభ చూపించడం ఏమిట్రా దగులుబాజీ? ఏమి చూపించినదో ఏడిచావరా యాప్రాసి? పరక, గడ్డి పరక. ఇంతకీ ఉభయ జాతకాలు ఎలా ఉన్నాయంటారు? ఆహా, పెళ్లి నీకు అక్షంతలు నాకు అన్నట్టుగా ఉన్నాయి. చెబితే తంట, చెప్పకపోతే మంట. అయినా మంత్రసాంతరం ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చినా పీచొచ్చినా పట్టక తప్పదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటావా? చెప్పండి, అందుకే కదా మీరున్నది. వీడిని శని చూస్తున్నాడు, వాళ్ళ అమ్మను రాహు చూస్తున్నాడు, వాళ్ళ నాన్నను కేతు చూస్తున్నాడు. ఇది వీరి గ్రహస్థితి, వారి దుస్థితి. ఎవరిని చూసినా గ్రహశాంతి జరిపిస్తాను, ఇతగాడితోటే పెళ్లి కూడా జరిపిస్తాను. భేష్, ఏది భుజం నాకు అనుకూలంగా పెట్టు. అబ్బా, అది ధైర్యం అంటే. ఎవర్రా మీరు కూడా ఇలా ధైర్యం చేస్తే మీకు ఒక మాట చెప్తారు. మేము సిద్ధము. జాతకములో ఏ దోషమున్నను పెళ్ళైన పిమ్మటే చూసుకుందాము. ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావురా. ఇది ఇప్పుడు నాకు అనుకూలంగా పెట్టు. ఇది ధైర్యం అంటే. చిన్న దోషమే. ఈ బంగారు బొమ్మను చేసుకున్నవాడు ఎవడైనా సరే కారాగృహంలో పడి కమ్మీలు లెక్క పెట్టవలసిందే. కారాగృహమా? లేవండి అయ్యా, లేవండి. వద్దు బాబు, వద్దు, నీ దండం పెడతాను. బావగారు, మా అమ్మాయి బతుకు అన్యాయం చేయకండి. మా అబ్బాయి బతుకు అన్యాయం చేసుకుంటాం. నువ్వు రాలే పద. బావగారు, అయిపోయింది, అంతా అయిపోయింది. నా కాబోయే అల్లుడు కారాగృహంలో పడతాడని చాటింపు వేయించాను. ఇక నా కూతురికి పెళ్లి కాదు, పెళ్లి కానే కాదు. వదినా, ఊరుకోండి వదిన గారు. మావయ్య, మీరు అవునన్నా కాదన్నా కమల నా ఇల్లాలో. వద్దు బావా, తెలిసి తెలిసి నా వల్ల నువ్వు కష్టాల పాలు కావద్దు. కమల, నీ కోసం కారాగృహమే కాదు కైలాసం చేరడానికి కూడా సిద్ధమే. అల్లుడు, మావయ్య, ఏంటిది? బావుగారు, అపరంజి లాంటి మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా పంపమని అర్థిస్తున్నాను. బావుగారు, అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం అలాగలగలగే అని ఒక్క మాట అనేయండి. అలాగే
ఒరే చెంబు గోల్కొండ నుంచి బగ్గి వచ్చింది ఏమిటి? అక్కన్నా మాదన్న గారు గోపన్న గారు మేనమామలు కదూ? అవును కదూ. నమస్కారం. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ